ముందు మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సార్. మా ఫెడరేషన్‌లో 24 కార్మిక సంఘాలుంటాయి. ఒక సినిమా తయారు కావడానికి తెర వెనుక కష్టపడే కార్మికులం మేము. ఒక డైరెక్టర్ నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ వరకు 24 సంఘాలన్నీ కూడా మా దాంట్లో ఉంటాయి. కానీ మేము ముందుగా తెలియజేసేది మేము సమ్మె చేయట్లేదు. మేము గత 6 నెలల నుంచి ఛాంబర్ వారితో చర్చలు జరుపుతూ ఉన్నాము. మాకు ఎవ్రీ 3 ఇయర్స్‌కి 30% వేతనాలు పెరగాలి. ఆ విధంగా పెంచండి అని చెప్పేసి మేము మార్చి 22వ తేదీ నుంచి చర్చలకు ముందుకెళ్తున్నాము. కానీ వాళ్ళు జూన్‌లో ఒకసారి పిలిచి ఒక 1 మంత్ టైం ఇవ్వండి మీకు పెంచుతామని చెప్పారు. తర్వాత జూలైలో మరలా మమ్మల్ని సంప్రదించకుండా మాకు ఎటువంటి చెప్పకుండా వేరే ఆఫీసర్స్ దగ్గర లేబర్ ఆఫీస్‌లో పంచాయతీ పెట్టారు. అక్కడ కూడా పలుమార్లు లేబర్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పలుమార్లు చర్చలు జరపడం జరిగింది. ఎప్పుడూ కూడా కార్మికుల పక్షాన మేము ఒకటే మాట్లాడేది. ఎందుకంటే 3 ఇయర్స్‌కి ఒకసారి వేతనాలు పెంచాలి అంటున్నాము. అప్పుడు 2022లో 5 సంవత్సరాల తర్వాత కరోనా తర్వాత 30% పెంచారు దిల్‌రాజు గారి ఆధ్వర్యంలో. ఆ రోజు క్లారిటీగా చెప్పారు. ఎవ్రీ 3 ఇయర్స్ తర్వాత ఇక మీటింగులు లేవు. ఎవ్రీ ఇయర్ పెంచుకుంటా వెళ్ళిపోదాం. కరెక్ట్‌గా ఆ రోజు కల్లా మీకు లెటర్ వస్తది. మీరు యథావిధిగా షూటింగ్‌లు చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పిన పెద్ద మనుషులు మరి ఎందుకు మాట తప్పారో మాకు అర్థం కాలేదు. కానీ అదే పెద్ద మనుషుల దగ్గరికి మేము అమ్మిరాజు గారు మా సెక్రటరీ మేము ప్రతిరోజు వెళ్ళి మాకు మీటింగ్ పెట్టండి. మా వేతనాలు టైం అయిపోతుంది. మళ్ళీ మా కార్మికులు ఆవేశానికి గురవుతారు. మరి వారికి మేము సమాధానం చెప్పలేము అని మేము పలుమార్లు వారిని రిక్వెస్ట్ చేశాం. అయినా సరే వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. అంతిమంగా వారికి ఒక 4 లెటర్ల ద్వారా తెలియజేశాము. 4 మీటింగులు లేబర్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరిగాయి. వారి ఎంతో ఒక లేబర్‌కి ఏదైతే మాకు 24 క్రాఫ్ట్స్ ఉంటాయండి. దాంట్లో 13 యూనియన్లు మాత్రమే ఏ రోజుకి ఆ రోజు వేతనాలు ఇస్తేనే షూటింగ్‌కి పనిచేస్తేనే ఆ రోజు ఇల్లు గడిచేది. అటువంటి కార్మికులకే పెంచమంటున్నాం. మిగతా వారికి అగ్రీమెంట్ రూపంలో చేసుకుంటారు కాబట్టి ఒక డైరెక్టర్ గాని, రైటర్ గాని పెద్ద టెక్నీషియన్స్ అంతా కూడా ఒక అగ్రీమెంట్ రూపంలో ఉంటారు కాబట్టి మేము వారి గురించి ఎప్పుడు కూడా వారి మీద ఒత్తిడి చేయలేదు. చిన్న చిన్న కండిషన్లు మినహా.